హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిషి ఫోటోని శైలేంద్రకు పంపించిన పాండు గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని షాక్లో శైలేంద్ర, దేవయాని. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక దేవయాని అయితే మాత్రం ఎలాగైనా కొడుకుని ఎండీని చేయాలని చెప్పేసి అనుకుంటూనే ఉంటుంది. రిషి అయితే నేను రిషిని కాదు రంగాని, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినిపించుకోవడం లేదని చెప్పేసి కోప్పడి వెళ్ళిపోతాడు. ఈలోగా రౌడీలు వెంటపడడంతో వచ్చి కాపాడుకుని మళ్ళీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళి సరోజకు బుద్ధి చెప్తాడు. ఇంకొకసారి తనని ఇలా రౌడీలకు పట్టించాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది ఉండదు. తను మన ఇంటికి వచ్చిన వ్యక్తి, తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ షాక్ ఇస్తాడు రిషి అయితే. ఇక దాంతో సరోజకి కోపం వస్తుంది. ఆ తర్వాత సరోజ వసుధార దగ్గరికి వెళ్ళి ఎందుకు మా మధ్యలోకి వచ్చి మా జీవితాలతో ఆడుకుంటున్నా, వెళ్ళిపో అని చెప్పి అనేసరికి వెళ్ళిపోతాను, నిజమే 15 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అది కూడా నా రిషి సార్ని తీసుకునే వెళతాను అని చెప్పేసి సరోజకి షాక్ అయితే ఇస్తుంది. ఇక్కడ రిషి ఫోటో చూసిన పాండు షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఎవరన్నా అతన్ని చూసి ఎందుకలా కంగారు పడుతున్నావు? వీడే ఈ కథకి హీరో, వీడు చనిపోయాడు అనుకున్నాం, బ్రతికే ఉన్నాడా? అంటే వీడు తనని కాపాడుతున్నాడు, అంటే తన భార్యను కాపాడుకోవడానికి వీడొచ్చాడా? వీడు వచ్చాడు అంటే ఇక మన పని అయిపోయినట్టే. వీడు దెబ్బతిన్న పులిలా కనిపిస్తున్నాడు. వీడి మొహంలో ఆ కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆటో డ్రైవర్గా ఉన్నాడేంట్రా? అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ? అసలు తను అక్కడికి ఎలా వెళ్ళింది? వీడు ఇక్కడ ఎలా ఉన్నాడు? వీడేంటో, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, అసలు ఇక్కడ ఎలా ఉన్నాడో తెలుసుకోండి. వీడు మా సాధారణమైన వాడు కాదు, వీడి జోలికి వెళ్తే చంపేస్తాడు, జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పాండు అయితే చెప్తూ ఉంటాడు. ఇక దాంతో చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి అతను రిషి కాదు సార్, రంగా అంట, అతను ఇక్కడ ఆటో డ్రైవర్ అంట అని చెప్పనేసరికి పొరపాటు పడుతున్నారు. అతను రంగా అయితే కాదు, రిషియే. అతను ఏదో ప్లాన్ మీద ఉన్నాడు, అతను ఏదో చెయ్యాలని చూస్తున్నాడు. అతను రంగా అయితే మాత్రం ఆ అమ్మాయిని కాపాడాలని చూడడు. వాడి మొహంలో చూసారా, మనల్ని బెదిరిస్తున్నట్టు ఒక బెదిరింపు కనిపిస్తుంది. మీకు అర్థం కాలేదేమో, వాడిని డైరెక్ట్గా చూసిన వాడిని, చంపాలని చూసిన వాడిని నేను, కానీ వాడు నాకు చిక్కలేదు. కానీ ఎలా చనిపోయాడో తెలియదు, చనిపోయాడని అన్నారు, కానీ ఇప్పుడు వీడు బ్రతికున్నాడు. ఇక సార్ పని అయిపోయినట్టే. ఇంతకాలం వీడు చనిపోయాడని చెప్పి సార్ చాలా రిలాక్స్గా ఉన్నాడు, కానీ ఇప్పుడు వీడి గురించి తెలిస్తే వాడేమైపోతాడో పాపం అని చెప్పేసి పాండు అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సరోజ రంగా దగ్గరికి వచ్చి, రంగా బావా, నాకు నీ పద్ధతి ఏం నచ్చలేదు, నువ్వు దాని గురించి నా మీద కోప్పడతావేంటి? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఇష్టాలు పక్కన పెడితే మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా గౌరవించాలన్నది నీకు తెలియాలి కదా సరోజ. లేనిపోని ఊహలు మనసులో పెట్టుకుని తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకనే చెప్పాను, నేను తనని కాపాడి తీసుకొచ్చాను. మళ్ళీ అదే రౌడీలకు నువ్వు అప్పచెప్పో. తనకి జరగరాంది ఏదైనా జరిగితే తన వాళ్ళు మన దగ్గరికి వచ్చి అప్పుడు మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? అయినా ఒక మనిషిని కాపాడడం మంచి మనసు ఉండాలి, కానీ ఒక మనిషిని ఇక వేరే క్రూర మృగాలకి అప్పచెప్పే మనసు మనకి ఉండకూడదు, నీకు తెలుసు కదా అని చెప్పేసి ఇక రంగా చెప్తూ ఉంటాడు. అవును బావ, నువ్వు చెప్పింది నిజమే, కానీ తను నాకు అడ్డుగా వస్తుందని అలా కోపంలో చెప్పేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సరోజ, నువ్వు చాలా తెలివైన దానివని నువ్వు అనుకుంటావు, కానీ పాపం నువ్వు ఇక ఆ మేడం ముందు ఎందుకు పని చేయు? ఆ మేడం అయితే మాత్రం ఇక రిషి, అదే మన రంగా అన్నను ఎగరేసుకుపోయేలాగే కనిపిస్తుంది. ఈ రంగా అన్న ఏం చేస్తాడో ఏంటో, ఆ మేడంకి చాలా విలువిస్తున్నాడు, మేడంని చాలా గౌరవిస్తున్నాడు, తన కోసం ఏదైనా చేస్తున్నాడు. అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు, ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక చిన్న అయితే ఇక్కడ చూస్తే ఇక శైలేంద్ర, దేవయాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి మమ్మీ, బోర్డ్ మీటింగ్ పెట్టరు, ఆ బోర్డ్ మీటింగ్లో ఎండీ పదవి గురించి చర్చించరు, రోజు రోజుకి వాయిదాలు వేసుకుంటూ వచ్చేస్తున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డాడ్ కూడా ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయరు, కనీసం నేను చేస్తానో లేదో అని కూడా ఆలోచించకుండా వాడికి ఏమీ రాదు, వాడికి ఏమీ చేత కాదని చెప్పి ఎప్పటికప్పుడు నన్ను డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. మమ్మీ
ఎలాగైనా సరే ఇక ఎండి పదవి గురించి నువ్వే డాడ్ దగ్గర చెప్పి ఇక ఎండి పదవి త్వరగా మన చేతికి వచ్చేలా చేయాలి. లేకపోతే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో. ఒకవేళ ఈ మనుగాడు వారసుడని చెప్పేసి ఆ అనుపమ కానీ నోరు విప్పింది అంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. మళ్ళీ వాడిని చంపడానికి ప్రయత్నాలు చేయాలి. ఒక పక్క జగతి పిన్నిని చంపేశాం. రిషి గారిని ఇక ఎవరు చంపారో తెలియదు, వాడు చచ్చాడు. అలాగే ఇప్పుడు వసుధారని చంపేశాం. మళ్ళీ వీడిని చంపడానికి వ్యూహాలు వేసి ఇదంతా టైం వేస్ట్ మమ్మీ. ఇక వాడు వారసుడని తెలియకముందే మన చేతికి ఎండి పదవి వచ్చేస్తే ఇంక ఎవరిని చంపనవసరం లేదు, మన చుట్టూ ఎవరిని ఉండనివ్వవసరం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే ఈ ఫోటో రిషి ఫోటో ఇక ఆ శైలేంద్రకి పంపించమా వద్దా? పంపించాలి. వసుధార గురించి చెప్పకుండా రిషి ఫోటోని పంపిస్తాను, అప్పుడు వాడే చూసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి పాండు అయితే రిషి ఫోటోని మెసేజ్ పెడతాడు. ఇక ఏంటి వీడు ఏదో మెసేజ్ పెట్టాడని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారే నిర్ఘాంతుడైపోయి షాక్ అయిపోయి నిలబడిపోతాడు. ఇక శైలేంద్ర అయితే ఏమైంది శైలేంద్ర, ఏంటది, ఏం పంపించారు సెల్లో, ఏంటది చూసి షాక్ అయిపోతున్నావు? మమ్మీ ఆ రిషి ఎక్కడున్నాడు? రిషి బ్రతికే ఉన్నాడు మమ్మీ, ఇదిగో రిషి ఫోటో అని చెప్పనేసరికి రిషి బ్రతికున్నాడు మెంట్రా, వెంటనే ఫోన్ చేయి అని చెప్పనేసరికి పాండుకి ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఆ ఫోటో ఎక్కడిది? అయినా వీడిని ఫోటో ఎక్కడ తీశారు? వీడు చచ్చిపోయాడు కదా. లేదన్నా, వాడు బ్రతికే ఉన్నాడు, వాడు మాకు ఇక్కడ చుట్టుపక్కల కనిపించాడు, అందుకే ఫోటో తీశారు మా వాళ్ళు, అది నీకు వాట్సాప్ చేశానన్నా. వాడు బ్రతికే ఉన్నాడు, వాడు దెబ్బతిన్న పులిలా కనిపిస్తున్నాడు, వాడిని చూసావు కదా, వాడు ఎలా చూస్తున్నాడో. వాడిక ఎప్పుడైనా నీ మీద విరుచుకుపడే ప్రమాదం ఉంది, జాగ్రత్త అన్నా అని చెప్పేసి పాండు చెప్పేసరికి దెబ్బకి షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇదంతా, వాడు చెప్పేది నిజమేనా? వాడు చెప్పేది నిజమే మమ్మీ. అంటే వాడు బ్రతికున్నాడు, ఎవ్వరూ లేరు. ఇక నేను ఎండి పదవిని తీసుకుందామని ఇప్పుడే కదా మమ్మీ అనుకున్నాను. ఈలోపే వీడి ఫోటో నా దగ్గరికి రావడం, వీడు బ్రతికున్నాడని తెలియడం. ఇక వీడు బ్రతికున్నాడంటే మన పని అయిపోయినట్టే. వీడు ఇంతకాలం మనకి దూరంగా బ్రతికాడు, ఎందుకు ఎక్కడో ఉన్నాడు, పైగా ఆటో డ్రైవర్గా కనిపిస్తున్నాడు. ఇక వీడు ఎప్పుడైనా మన మీదకి వచ్చేస్తే ఇక మన ఇద్దరిని చంపేస్తాడు. వీడు ఏదో ప్లాన్ మీదే ఉన్నాడు మమ్మీ, వీడిని చంపేయాలి. లేదు, ఇప్పుడు వాడి జోలికి వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఒకప్పుడు రిషిలా కనిపించడం లేదు, వాడికి అన్ని నిజాలు తెలిసిపోయి ఉండొచ్చు, అందుకే దూరంగా ఉండుండొచ్చు. లేకపోతే పెద్దమ్మ అనుకుంటూ ఎప్పుడో ఇక్కడికి వచ్చేసి ఉండేవాడు. ఏదో జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి శైలేంద్ర. ఇక ఈసారి ఎండి పదవి గురించి నువ్వు ఏదైనా ప్రయత్నాలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించు. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, వీడు మన మీదకి రాకముందే ఎండి పదవిని సొంతం చేసేసుకోవాలి. కానీ ఎలా? ఇప్పుడు వీడి గురించి తెలిసేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వీడు ఏ పక్క నుంచి వచ్చి మన మీద దాడి చేస్తాడో భయంగా ఉంది అంటూ గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని దెబ్బకి షాక్ అయిపోయి వణికిపోతూ ఉంటారు. ఇక దేవయాని శైలేంద్ర ఇద్దరికీ కూడా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రిషి బ్రతికున్నాడని తెలుసుకుని మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, శైలేంద్ర దేవయానులకి బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.